సంస్థ ఒక నెట్వర్క్. సార్ మీరు చెప్తున్నట్టు అప్పుడు మీ సంస్థ ప్రారంభమయ్యే టైంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి. ఆయన కిస్మత్పూర్లో సైట్ కూడా అలాట్ చేశారన్నారు. మరి మీరు ఆ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఇంకేం అనలేదండి? ఎవరేమనలేదు, ఎప్పుడు ఎవరేమనలేదు. తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే అక్కడ శిక్షణా కేంద్రం మొదలుపెట్టాం. ఆప్టామెట్రీ స్కూల్ వచ్చింది. ఈ రూరల్ ఐ హెల్త్కి అన్నిటికీ కోఆర్డినేషన్ చేసే సెంటర్ అక్కడ పెట్టాం. పబ్లిక్ హెల్త్కి అవన్నీ వచ్చేసినాయి ఆ క్యాంపస్లో. 2 సంవత్సరాల క్రితం అక్కడ కూడా ఒక చిన్న చికిత్సా కేంద్రం కూడా ద్వితీయ శ్రేణి కేంద్రం పెట్టేసాం. ఓకే. నా ఉద్దేశంలో మన సిటీ పెరుగుతున్న పద్ధతి చూస్తే ఇంకొక 10 ఏళ్లలో అది ఎంత పెద్దదవుతుంది డిమాండ్ చూస్తుంటే. ఎందుకంటే ఎక్కువ జనాభా వెళ్ళిపోతున్నారు కదా. అది మా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే అందరూ ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా మనకు ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ కదా. ఇవన్నీ లేకుండా మా దగ్గరికి వచ్చే వాళ్ళకి అక్కడే పెరిగే అవకాశం ఉందని అనుకోవటం. అదే కాకుండా చిన్న చిన్న సెంటర్లోనూ టెలిమెడిసిన్ ఇవన్నీ పెట్టేసి ఎక్కువ మంది ప్రతిసారి ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాం ఇప్పుడు కొత్త పద్ధతుల్లో. డాక్టర్ గారు, నేను ఒకటి విన్నాను. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏదైనా ఒక సీఎంని కలవాలంటే చాలామంది రికమెండేషన్స్, మధ్యలో ఒక పైరవీలిని చేయాలి. ఒక లెటర్తో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ స్పందించారంటున్నారు. అప్పుడు అందరూ చెప్పారు నాకు, నువ్వు పెద్దవాడివా, ఇండియాలో వాళ్ళు ఎవరు నీకు సమాధానం ఎవరు అన్నారు. నేను పోయిందే ఉంది, రాద్దాం, సమాధానం ఇవ్వకపోతే సమాధానం ఎవరు ఇస్తే మంచిదే కదా. అంటే యూఎస్ నుంచే రాశారు? యూఎస్ నుంచే 15 రోజుల్లో వచ్చింది సమాధానం. సో గ్రేట్. అంటే మీ కాన్సెప్ట్ అంతా చెప్పారు అది లెటర్లో. కలిసారండి ఆ తర్వాత? 2-3 సార్లు కలిశాను. ఆయన ఇక్కడికి వచ్చేవారు, 1-2 సార్లు చెకప్ వాటికి. వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పేవారు, మీరు మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారు డాక్టర్ గారు, ఆ ఉద్దేశం ఎప్పుడు మార్చుకోవద్దు, పేదవాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉండండి అని చెప్పేవారు ఆయన. డాక్టర్ గారు, చాలామంది ఒక మంచి రోలింగ్ ప్రాక్టీస్ జరుగుతున్నప్పుడు, అది కూడా విదేశాల్లో, వైద్యుడిగా ప్రొఫెసర్గా ఇంత కంఫర్ట్ లైఫ్ను వదిలి మామూలుగా మళ్ళీ తిరిగి ఇండియా రావాలని అనుకోరు. ఎందుకు అనిపించింది అండి అసలు? అంటే మా కాలంలో మేము చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళాం కదా అమెరికా డాక్టర్. అవునండి. మా క్లాస్లోనూ దగ్గర 80 మంది వెళ్ళాం గుంటూరు నుంచి. తిరిగి వచ్చింది నేను ఒక్కడనే. అంటే ఆ రోజుల్లో వెనక్కి వచ్చేవాళ్ళు కదా, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మారిపోయేది ఉద్దేశం. అందుకని చాలామంది రాదు. ఇప్పటికీ మారిపోతుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి రావడం అనేది లేదు. డాక్టర్లు ముఖ్యంగా అసలు రారు, మిగిలిన వాళ్ళు వస్తారు కొంత. అయినా కూడా మేము మార్చుకోకుండా అదే పద్ధతి వచ్చేయాలి అని చెప్పి మా ఆలోచన ఎప్పుడు మారలేదు నాకు, మా ఆవిడకి. సో అదే ఆలోచనతో ఉండిపోయి ప్లాన్ చేసుకుని తిరిగి వచ్చేసాం. అక్కడ మీరు అన్నట్టు మేము తిరిగి వచ్చే టైంకి అప్పుడే పీక్ రీచ్ అయ్యాను. అక్కడ నేను చేసే రీసెర్చ్లో, ప్రాక్టీసు, టీచింగ్ అన్నిట్లో చాలా ఏమీ లేకుండా, కష్టం లేకుండా లైఫ్ సాగిపోయి ఉండేది అక్కడే ఉండినట్టయితే. సరే, ఎక్కడో కృష్ణా జిల్లా ఎక్కడో ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి, అక్కడి నుంచి యుఎస్, అక్కడి నుంచి ఈరోజు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్స్ ఒక 3 రాష్ట్రాల్లో అత్యధికంగా విస్తరించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే డాక్టర్ నాగేశ్వరరావు గారు ఏమనిపిస్తుంది సార్ మీకు? ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఇప్పటికీ వెళ్తుంటాను, విజయవాడ వెళ్ళినప్పుడల్లా నేను పుట్టిన ఊరు, చదువుకున్న ఊరికి. ఆ ఊర్లోంచి బయటకు వస్తుంటే ఆ పొలాల్లో అందరూ చూస్తుంటే మనం కూడా అక్కడ ఉండాల్సిన వాళ్ళం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంది నాకు. నేను పుట్టిందేమో చోడవరం అని చెప్పి విజయవాడ దగ్గర గ్రామంలో, బందర్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. కృష్ణానది రోడ్డు అని ఉంటుంది అది, ఆ ఊరు మా అమ్మగారి ఊరు. తర్వాత 3వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ఈడుపుగల్ అని, అది కూడా బందర్ రోడ్డు మీద. ఆ ఊళ్ళో స్కూల్లో అక్కడ చదువుకున్నాను మా మామగారి ఇంట్లో ఉండి. తర్వాత గుంటూరు వెళ్ళాను. మా నాన్నగారు అప్పటికి గుంటూరులో కంటి డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళాను. మెడికల్ కాలేజ్ అయ్యే వరకు అక్కడ ఉన్నాను. దాని తర్వాత ఢిల్లీ వెళ్ళాను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి. అక్కడ 4 సంవత్సరాలు. దాని తర్వాత అమెరికాలో 12 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దగ్గర 38 సంవత్సరాలు. అంటే అంతకుముందు హైదరాబాద్లో నేను ఎప్పుడూ లేను. అంతకుముందు లాంగెస్ట్ ఉంది ఒకసారి మా కజిన్ ఉండేవారు ఒక ఆయన, నేను మెడికల్ కాలేజ్ చదివే రోజులు. ఆయనతో వచ్చి ఒక 5 రోజులు ఉండి వెళ్ళిపోయాను సెలవుల్లో, అంతే.
ఎప్పుడు హైదరాబాద్ అసలు నాకు ఏమి సంబంధమే లేదు అంతకుముందు. హైదరాబాద్ ఎందుకు ఇచ్చామంటారు, ఎందుకంటే 2 కారణాలు. ఒకటేమో ఇది మన కంబైన్డ్ స్టేట్ కదా, అప్పుడు దానికి రాజధాని. క్యాపిటల్ ఇది. రెండోదేమో దేశం మొత్తంలో హైదరాబాద్ కొంచెం మధ్యగా ఉంటుంది కదా. సో దేశం మొత్తం అన్ని పక్కల నుంచి మంచి సామర్థ్యం ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనతో పని చేయడానికి. నాన్నగారు కూడా కంటి డాక్టర్ కదా, అంటే ఫ్యామిలీలో ముందు నుంచే ఉంది. ఆయన గుంటూరులో ఫస్ట్ క్వాలిఫైడ్ ఐ డాక్టర్, ఆయన ఆఫ్థల్మాలజిస్ట్. సార్, ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందనేది చాలా వరకు మనం చెప్తూ ఉంటాం. నాగేశ్వరరావు గారి లైఫ్లో ఇక మా ఆవిడకు ప్రశ్నే లేదు, 150%. ఆవిడ సహకారం లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. ఎందుకంటే యూఎస్లో ఉండి మీరు చెప్తున్నట్టు ఒక మంచి కంఫర్ట్ లైఫ్లో ఉన్న తర్వాత చాలామంది సాక్రిఫైస్ అంటారు, నేను కాదు, సాక్రిఫైస్ చేసింది ఆవిడే. ఎందుకంటే నాకు ఇదంతా ఉంది కదా, ఆవిడకి ఇదంతా ఏమీ లేదు. సో కుటుంబాన్ని చూసుకోవటం ఇక మిగిలిందంతా కంప్లీట్గా ఆవిడే. మొదట్లో ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా ప్లానింగ్లో, డిజైన్లో ఆవిడ పాత్ర చాలా ఎక్కువ. తర్వాత మా ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా మొదట్లో అంత సిస్టమ్స్ అవన్నీ పెట్టింది ఆవిడే. సో అట్లా చాలా సహకరించింది. మొదటి 15 సంవత్సరాలు ఆవిడ యాక్టివ్గా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది. అంటే ఆవిడ అప్పుడప్పుడు అంటుంది, ఎక్కడ జీతం లేకపోతే అక్కడ ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు. ఇప్పటికీ ట్రస్ట్ తరపున జీతాలే కదండి ఇప్పుడు అందరం జీతాలే, ఎవరికి ప్రాక్టీస్ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ టైం సాలరీడ్ ఎంప్లాయీ ఇన్స్టిట్యూట్కి అయితే. క్యాష్ అనేది అసలు డీల్ లేదు. ఎప్పుడు డొనేషన్స్ కూడా తీసుకోం మేము, క్యాష్ ఇస్తామంటే ఎవరు. ఈరోజు వరకు ప్రతి నయా పైసా లెక్క పెట్టాల్సిందే అంత.